స్వామివారి పాదాలు అవి. పాలు తెచ్చారా అన్న? కొద్దిగా ఫస్ట్ ఒక దంపతి వస్తారా? అలా కన్నా ఒకళ్ళు కడిగే బంగారు పాత్రత ధరణి దేవి భక్తిలో జలమున పోయెదను ఆకాశరాజు శిరమును వంచి స్వామి పదమున కడిగెనుగా పదమున కడిగిన జలము వైకొని నమ్మదు నిరుమను శిరమున దాల్చి స్వామి పదములో పుష్పములుంచి భక్తితో నమస్కరించెనుగా. పోయండి స్వామి పాలు కొంచెం మోస్తూ ఆయన పాదాలు కడుగుతారు. చాలు పక్కన ఆయన పొడి తర్వాత నీళ్ళతో కడగండి ఒకసారి. రెండు చేతులు పట్టుకోని ఆయన మీరు పత్రం సంవత్సరాలలో ఉన్నారండి. స్వామి పాదాలు వెళ్ళి మంత్రాలు లేవండి. కొంచెం నీళ్ళు పోసి కడగండి. ఆ తీర్థం మీ మీద చల్లుకోవాలి. ముగ్గురు దంపతుల మీద చల్లుకుని మా పంతులు గారు అందరి మీద చల్లుతారు. మీరు కూర్చోండి. పెట్టేసారా? పంతులు గారు చల్లుతారు. ఈలోపు మీరు హారతి ఇచ్చుకోండి. సరే కొబ్బరి బండ హారతి చేయండి. ఒకసారి చల్లండి. ఆ పూలతో చల్లండి. పూలతో చల్లండి అమ్మ. ఇలాగా పూలతో చల్లండి. పంతులు గారండి మామూలుగా దక్షిణ సంభావన ఎక్కువ వేస్తారో లేదు. అందరి మీద రావాలి. పదములు కడిగిన జలములు కైకొని దంపతులు ఇరువురు శిరమున దాల్చి స్వామి పదములో పుష్పములుంచి భక్తితో నమస్కరించెనుగా. పండిత ఇరువురు మంత్రాలు చదవంగా స్వామికి వందనాలు చేసే తెల్లని వస్త్రము చేతులు పట్టి పద్మావతినే కూర్చోబెట్టి ఒక్క నిమిషం అమ్మ. అక్కడ స్వామివారికి అమ్మవారికి మధ్యలో అట్ట పెట్టిన ఒక తెర ఉంటుంది చూడండి. తెర తెర అదిగోండి. ఆకాశరాజు దంపతులు ఇరువురు పద్మావతి చేతిని పెట్టి చక్కని రెండు ముద్దలు చేసి వరుడు వధువు చేతులు పెట్టి ఇరువురు శిరసము పెట్టెనుగా. బాజాలు మేళాలు వెన్నెట్టి మోగంగా విరిగల మంత్రాలు గడిగడి చదవక పెట్టండి. పద్మావతి గొడవనే పులకించెనుగా. పద్మావతి గొడవనే పులకించెనుగా. పెట్టారా? గట్టి మేళం కొట్టాలి. స్వామి గారు ఇద్దరు అమ్మలిద్దరిని చూసేసారు. అమ్మవాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఆకాశంలో ఒకటే చందమామ, కానీ స్వామి దగ్గర ఇద్దరు చందమామలు ఉన్నారండి. మరి ఎవరు?